మందమరి జీఎం గారికి మా హెచ్చరిక అనుకోండి, మా అపీల్ అనుకోండి. కల్వకుంట్ల కవిత గారు ఆయన మా కామ్రేడ్, ఆమె మా యూనియన్ హెచ్ఎంఎస్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు. ఆమె వస్తుండగానే ఎందుకు ఉలిక్కి పడతారా? మీరు ఎక్కడ దొంగతనాలు చేసి బయటపడతాయనా? మీరు చేస్తున్న దోపిడీ బయటపడుతుందనా? లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఏపీసీ పార్టీకి, సిపిఐ సిపిఎం పార్టీకి లొంగిపోయినా? మీరు ఎవరైనా కూడా బాయిల మీదకి వచ్చి కార్మికులకు కలిసే అవకాశం ఉండేది. ఇది పొలిటికల్ పార్టీ మీటింగ్ కాదు, ఇది ట్రేడ్ యూనియన్ మీటింగ్. సెంట్రల్ ట్రేడ్ యూనియన్, హెచ్ఎంఎస్, జేబీసీసీఐ. కార్మికుల జీవితాలు, సింగని భవిష్యత్తు చూసేది మేమే, మీరు కాదు. మీరు దోచుకుంటారు, దండుకుంటారు. కనుక రేపు సిపి గారికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మాకు రక్షణ కావాలి, మేము ఎవరిని కొట్టడానికి రావట్లేదు, ఎవరిని గల్లబట్టి గుంజడానికి రావడం లేదు, కార్మికుల దగ్గర కలవడానికి వస్తున్నాం. 2 సంవత్సరాల నుండి సర్వనాశం చేసింది కదా కంపెనీకి. బొగ్గు పెళ్ళేస్తలేదు, వర్కింగ్ ప్లేస్ చూస్తలేరు. వర్కింగ్ ప్లేస్ మేము చూడాలా? మీరు చూడాల్సిన వాళ్ళు ఇంట్లో పడుకుంటారు, ఆఫీసులలో పడుకుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. కంపెనీ సర్వనాశనం చేసేది మీరు, మా కార్మికులు కాదు. మా కార్మికులు మీరు ఎంత బొగ్గు దిమ్మంటే అంత బొగ్గు తీసిస్తున్నాం, అమ్ముకుంటారు, దండుకుంటారు, జేబులు వేసుకుంటారు, పొలిటికల్ లీడర్లకు పైసలు ఇచ్చేస్తాను. కనుక రేపు గాని ఏది గాని బాయి బాటలో పోలీసులను అడ్డం పెట్టుకుని నడిపిస్తామంటే రేపు ప్రతి బాయికి 100 మంది పోలీసులు పెట్టుకోండి, పోలీసులతో నడిపించుకోండి. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్, ఇది పారిశ్రామిక మీటింగ్, ఇది పారిశ్రామిక సంబంధాలు మంచిగా ఉండాలి. పోలీసు వాళ్ళని పెట్టి ఎన్ని రోజులు నడిపించుకుంటారు? పోలీసు వాళ్ళు మీకే కాదు కదా, మేము కూడా పోలీసు వాళ్ళు అడుగుతాం, మాకు రక్షణ కల్పించండి. బాయి అయినా కార్మికుని కలవడానికి పోతున్నాం, మేము దొంగతనం చేయడానికి పోతలేం, మస్టపడి ఇంటికి పోవడానికి పోతలేం, పరిస్థితులు చూడడానికి పోతున్నాం, కార్మికులకు గెలవడానికి పోతున్నాం. భయపడి బతుకుతున్న కార్మికులకు భరోసా ఇవ్వడానికి పోతుంది. ధైర్యంగా ఉండండి. మీరందరూ కలిసి ఒక అంటువ్యాధి తొలగించారు కార్మికులకు. భయం అన్నది ఒక అంటువ్యాధిగా వ్యాపించి గెలిచిన కార్మిక సంఘాలు ద్రోహులు, వాళ్లే చేస్తున్న పని ఇది. ధైర్యం చెప్పవలసిన ట్రేడ్ యూనియన్ నాయకులు పిరికితనాన్ని నూరిపోస్తున్నాయి. ఎక్కువ మాట్లాడకపోయి వంగి పనిచేయి. ఇంగ్లీష్ వాళ్ళని ఎదుర్కొన్నాం కానీ తెల్లదొరలను తరిమి కొట్టినాం కానీ నల్లదొరలతోటి ప్రాబ్లం ఉంది మాకు ఇప్పుడు. కనుక సాఫీగా మేము అంటున్నాం, మేము ఎవరికి ముట్టుకోము, ఎవరికి గల్లబట్టం, ఎవరికి గుంజం, ఎవరికి కొడితే పోలీసులు రాని. మేము కార్మికులకు గడవడానికి పోతే మీరు పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని రానియకుండా చేస్తే ఇక రేపటి నుండి మీకు మాకు తడాక చూస్తున్నాం. కనుక సీరియస్ గా మేము చేస్తున్నాం. మందమరి జీఎం గారు ఆ పోలీసులకు ఇచ్చిన ఏసీపీ గారికి ఇచ్చిన కంప్లైంట్ వాపసు తీసుకోండి, లేకుంటే వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి, మమ్మల్ని కార్మికులను గర్వనివ్వండి. ఇది రాజకీయ మీటింగ్ కాదు. రాజకీయ మీటింగ్లకు మీరు పిలుస్తారు. ఇవాళ పోయినరు, సిగ్గు శరం లేదు. ఉప ముఖ్యమంత్రి వస్తే కాగితాలు ఇవ్వడానికి పోయినరు, అక్కడ చెంచాలు పంఖలు కొట్టుకుంటూ తిరుగుతారు. సిగ్గుండాలి ఆఫీసర్లకు. ఇది ఇండస్ట్రీ, ఇది ప్రభుత్వంతో మనకి ఏం సంబంధం లేదు. ప్రభుత్వం ముంచింది, దోచుకుంటాంది, ఒక్క ప్రాజెక్ట్ ఇస్తలేదు. నైని ప్రాజెక్ట్ ముంచిండ్రు, మనకు శాంక్షన్ ప్రాజెక్టులన్నీ ముంచిండ్రు, అమ్మేసిండ్రు. కంపెనీని రక్షించుకోవాలి, కంపెనీ దక్కించుకోవాలి, కార్మికుల హక్కులను కాపాడుకోవాలి మా ధ్యేయం. అందుకే కల్వకుంట్ల కవిత గారు మా కామ్రేడ్. రేపు బాయిల మీదకి వస్తే మీకు ఎందుకు భయం అవుతుంది? భయపడకండి. సింగరింగ్ గురించే మాట్లాడతాం మేమందరం కలిసి. కనుక రేపటి ప్రోగ్రాం సాఫీగా నడవనివ్వండి. ఇక మీరు అట్లా చేసిరనుకో, రేపో మాపో కవిత గారి ప్రోగ్రాం, కవిత గారు ముఖ్యమంత్రి అవుతారు, మీ సంగతి చూడాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎక్కడ తొక్కానక్కడ దొక్కాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళతో మా గొంతు తొక్కాలని చూస్తున్నారు కదా, మిమ్మల్ని దొక్కుతాం. ఇక అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్రభుత్వం రాక తప్పదు, వస్తుంది. కనుక తగాదా వద్దు, సాఫీగా నడవనివ్వండి అని సింగరేణి చైర్మన్ గారికి కూడా మేము చెప్తున్నాం. మీరు వాళ్ళు ఎవడో చెప్పంగానే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి, రానివ్వకుండా చూడండి అనేది తప్పు. బ్రోకర్లకు గెస్ట్ హౌస్లు ఇస్తారు కదా సార్, మీరు లంచాలు ఇచ్చేటోళ్ళకు ఇస్తారు కదా, వాళ్ళనికంటే పోయిన ట్రేడ్ యూనియన్లకు ఎందుకు దూరం పెట్టి ఎన్ని రోజులు బతకాలనుకున్నారు? బతకలేదు. ట్రేడ్ యూనియన్ పక్కన పెట్టి మీరు ఏం బతకలేరు. కనుక సాఫీగా హెచ్ఎంఎస్ తరఫున రేపు జరగబోయే మీటింగ్ కు అడ్డుకోవద్దు, సాఫీగా నడవనివ్వండి అని హెచ్ఎంఎస్ అప్పీల్ చేసుకోండి.